ఆద్య టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు। ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ పామిస్ట్రీ అశోక్ రాజా గారు ఉన్నారు। వారిని అడిగి ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకుందాం। నమస్కారం గురువు గారు। నమస్తే శ్రీమాత్రే నమః। త్రిముఖ దుర్గాదేవి నమః। గురువు గారు, భార్యాభర్తలు అంటే ఎటువైపు ఉన్న పడక గదిలో నిద్రిస్తే మంచిది గురువు గారు అసలు? అవును, ఎందుకనంటే ఇప్పుడున్న ఫ్యామిలీస్ చిన్న ఫ్యామిలీలు అవుతున్నాయి। ఎందుకంటే చిన్న ఫ్యామిలీకి వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఏ పడుకోవాలి, ఏ విధంగా ఏ గదిలో ఉండాలనేది మనం ఎక్కువ చూసుకుంటుంటాం। వాస్తు శాస్త్ర ప్రకారంగా దక్షిణ నైరుతి అనేది మనకు ఎక్కువగా పడక గదిగా ఉపయోగపడుతుంది। అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు వాస్తుశాస్త్ర ప్రకారంగా దక్షిణ నైరుతి కలిగిన రూములో పడుకోవడం వల్ల ఆ ఇంటికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి। ఆ రూమును కూడా కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ కొంచెం అనుకూలమైన భార్యాభర్తలు బాగుండడానికి కూడా దక్షిణ నైరుతి రూములో పడుకుంటే చాలా మంచిది। ఈ దక్షిణ నైరుతిలో పడుకునే అంటే ఈ రూమ్లో పడుకోవడం వల్ల మంచి అనుకూల ఫలితాలతో పాటు ఏ వస్తువులు పెట్టుకుంటే బాగుంటుందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం। ఎందుకనంటే భార్యాభర్తలు ఉండే రూము, అలౌన్స్ రూము అంటే ఎక్కువగా భార్యాభర్తలకు సంబంధించినంత వరకు కూడా వారు ఆ ఇంట్లో ఆ గదిలో పెట్టుకోవాల్సింది దేవుడి ఫోటోలు పెట్టకూడదు। ఎందుకయ్యా అంటే భార్యాభర్తల కాపురం కానీ భార్యాభర్తల విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఆ సంబంధించిన రూములో దేవుడి ఫోటోలు మనం పెట్టుకోకూడదు। అలాగే మనం ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దేవుడి ఫోటోలు అనేది అవాయిడ్ చేయండి, దేవుడి ఫోటోలు వద్దు। అలాగే ఆ రూమ్లో మీరు ఏది చేసినా ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా కూడా నైరుతి మూలలో మీకు ఇందాక చెప్పినట్టు చిన్న ఉప్పు ఉది కొంచెం అది పెట్టుకుంటే నెగిటివ్ వైబ్రేషన్ తగ్గడానికి అవకాశం ఉంది। గదికి నైరుతి మూల అండ్ వాయు మూల ఈశాన్య మూలలో ఎక్కువగా మనం ఇందాక చెప్పినట్టు నెమలి ఈకలు పెట్టుకోవడం వల్ల మంచి సువాసన కలిగిన పూలని డే బై డే మార్చుకోవడం వల్ల సువాసనకు పరిమాణం కలిగిన సాంబ్రాణి కడ్డీలు పెట్టుకోవడం వల్ల ఆ రూమ్లో మంచి నెగిటివ్ వైబ్రేషన్ ఉండదు, పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది। భార్యాభర్తల సౌఖ్యతకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటుంది। ఎక్కువగా మీరు పెట్టుకోవాల్సింది నవ్వుతూ ఉన్న ఫోటోలని, పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఫోటోల్ని, భార్యాభర్తలకు కలిసి ఉన్న ఫోటోని ఎక్కువగా ఆ రూమ్లో పెట్టుకుంటే మంచిది। అలాగే కృష్ణుడు రాధ కలిసిన ఫోటోల్ని పెట్టుకుంటే చాలా మంచిది। ఎందుకయ్యా అంటే రాధా శ్రీకృష్ణుడు ప్రేమికులుగా జీవితాంతం అంటే ఒకరిని విడిచి ఒకరిని విడాలైనంత ప్రేమ అనేది మనకి ప్రపంచంలోనే రాధాకృష్ణులు చెప్పినట్టు ఇంకెవరికి చెప్పం। ఎందుకంటే వారిద్దరు విడిపోని జంటగా ఉంటుంది। అలానే భార్యాభర్తలు ఉండాలనే సిచ్యువేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రాధాకృష్ణులని ఆ బొమ్మని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఆ యొక్క గదిలో మంచి అనుకూలమైన ఫలితాలతో పాటు పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి, ఏ గొడవలు ఉన్నా అక్కడ ప్రశాంతంగా ఉండడానికి కూడా ఆ రూమ్ అనేది ఆ రకంగా మీరు డెకరేషన్ చేసుకున్న ఆ రకమైన సిచ్యువేషన్స్ పెట్టుకున్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటుందని చెప్పుకోవచ్చు। పిల్లలు ఎటువైపు ఉన్న గదిలో ఉండాలి గురువుగారు? అదేవిధంగా ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి పిల్లలు ఉన్న గదిలో? ఎస్, ఎందుకంటే ఇప్పుడు రూముల్లో ఎక్కువగా పిల్లలకి కేటాయిస్తాం। పిల్లలకి వచ్చేసరికి వాయువు రూమ్లో కానీ ఆగ్నేయ రూమ్లో కూడా కొంతమంది పడుకుంటున్నారు, వాయు రూమ్లో పెట్టుకోవడం చాలా మంచిది। ఈ వాయు రూమ్లో కూడా పిల్లలకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా మంచి డెకరేషన్గా ఎక్కువగా పిల్లల బొమ్మలు, వాళ్ళ ఆకర్షణగా నవ్వుతున్న బొమ్మలు, మంచి సూత్తులు, వాళ్ళు చదువుకుంటున్నట్టు ఆ ఫొటోస్, తర్వాత వాళ్ళ రూమ్లోకి వెళ్ళడంలోనే మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి వాళ్ళకి బెడ్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచడం, తర్వాత వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఆ రూమ్లో ఎక్కువగా ఆరామ్స్ అని కొన్ని వస్తున్నాయండి వస్తువులు మనకి ఇప్పుడు షాప్లో దొరుకుతున్నాయి, ఆ వస్తువులు పెట్టుకోవడం। తర్వాత ఇంటికి సంబంధించిన పిల్లలు బాగా చదవడానికి దక్షిణామూర్తి అని ఉంటుందండి, ఆ ఫోటో పెట్టుకోవడం। తర్వాత మనకి ఎక్కువగా ఇంద్రజాలం అనే వస్తువు కూడా ఉంటుంది, ఇంద్రజాలం అనే ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ అనేది మీ పిల్లల రూమ్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది, మంచి చదువుకోవడానికి, ఇంట్లో ప్రశాంతంగా డెవలప్మెంట్ అవ్వడానికి, వాళ్ళ అనుకూల ఫలితాలు ఎడ్యుకేషన్ పరంగా రైజింగ్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడుతుంది। ఈ వస్తువులు అనేది మీరు పెట్టుకోవడం వల్ల చాలా డెవలప్మెంట్ ఉంటుందని క్లియర్గా చెప్పుకోవచ్చు। రోజు తల్లిదండ్రులు అదేవిధంగా వృద్ధులు ఎటువైపు గదిలో పడుకోవాలి? వాళ్ళు ఎలాంటి చిత్రపటాలు దేవుడివి కానీ ఎలాంటివి పెట్టుకోవచ్చు గురువుగారు? తల్లిదండ్రులు ఉన్న వరకు ఉంటే ఎక్కువగా మనకి డబుల్ బెడ్రూమ్స్ అంటే బయట పడుకుంటారు, లేదా ఒక రూము ఉత్తర ఆగ్నేయంలో కానీ ఇందాక చెప్పినట్టు వాయువులో కానీ ఇంకొక రూమ్ ఏదన్నా ఉంటే అంటే ఎక్కువ కేటాయిస్తుంటుంటారు। తల్లిదండ్రులు ఉన్న రూమ్లో ఎక్కువగా
అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం అనుకోకండి. వాళ్ళ గదిలో ఎక్కువ వాటర్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది కామన్. కానీ ఎక్కువగా తల్లిదండ్రులు ఉన్న రూమ్లో జపమాలలు అంటే జపానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా చేసుకునే వస్తువులు కానీ జపమాలలు పెట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. అదే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా దైవికమైన ఫొటోస్ అంటే ఎక్కువ దేవుడికి సంబంధించిన ఫొటోస్ కానీ అంటే ఎక్కువగా సాయిబాబా అంటే గురుడు సంబంధించిన అంటే సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, కొన్ని అలాంటి వైబ్రేటింగ్ ఫోటోలు కానీ తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫొటోస్ అంటే ఇష్ట దైవం ఉంటుంది, కుటుంబ దైవం ఉంటుంది, అలాంటి ఫొటోస్ కానీ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఆ రూమ్లో ఉన్నంత వరకు కూడా కొంచెం గాలి వెలుతురు వచ్చేటట్టు చూసుకుంటూ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు కూడా ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా కొంచెం అనారోగ్య ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఉప్పు పెట్టండి. ఆ రూమ్లో కూడా ఉప్పు పెట్టండి. దాని మీద 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నిమ్మకాయ పెట్టేసి 2-3 డేస్కి మారుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది. వాళ్ళ అనారోగ్యమైన సమస్యలు కూడా తగ్గిపోవడానికి నిమ్మగడ్డి అది పెట్టడం వల్ల నిమ్మగడ్డి అక్కడ ఆ రూమ్లో పెట్టడం వల్ల కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ పాజిటివ్ వైబ్రేషన్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అంటే ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. గురువుగారు, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఉత్తరం దిక్కు వైపు తల పెట్టుకొని పడుకోకూడదు అంటారు. కారణం ఏంటి గురువుగారు? ఉత్తరం దిక్కు అనేది మనకి సైంటిఫిక్గా కానీ తర్వాత శాస్త్ర ప్రకారం కానీ 2 రకాలైన కారణాలు ఉన్నాయండి. ఇక్కడ ఉత్తరం దిక్కు అనేది మనిషి సైంటిఫిక్గా మనం 2 ముక్కలు చెప్పుకుందాం. సైంటిఫిక్గా ఏంటుంటుందంటే ఉత్తరం అనేది పడుకోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందని నాసా సైంటిఫిక్ కానీ తర్వాత కొన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనిషికి ఎప్పుడైతే ఉత్తరం పడుకోవడం వల్ల ఈ మెదడులో నరాస్ కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత దానివల్ల నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఉత్తరం ఫేస్ పెట్టుకోకపోవడం మంచిదని మన సైంటిస్టులు చాలామంది పరిశోధనతో చెప్పారు. మనకి భక్తిపూర్వకంగా అంటే మనకి హైందవ సాంప్రదాయ ప్రకారం ఎలా ఉందంటే వినాయకుడికి మనకి శివుడి కొడుకు అయిన వినాయకుడికి ఇది ఖండం అంటే తల తీసిన తర్వాత తల వెళ్ళిన తర్వాత ఉత్తర దిక్కుగా ఎవరైతే పడుకుంటారో ఉత్తర దిక్కుగా ఏ వస్తువు అయితే ఉంటుందో ఆ వస్తువుని తీసుకురమ్మని మనకి శాస్త్రం చెప్పింది. ఆ చెప్పినప్పుడు తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడి ఆజ్ఞ ప్రకారం ఉత్తరం దిక్కు పడుకున్న ఏనుగు యొక్క తలను నరికి పెట్టారు. కాబట్టి ఏనుగు తల నరకడం వల్ల ఉత్తరం దిక్కు పెట్టుకుంటే మనకి కుబేర స్థానం కాదు, ఉత్తర దిక్కు అనేది యమస్థానం అవుతుంది. అక్కడ అంటే మనం ఎవరైతే పడుకుంటో అక్కడ ఆ తల అనేది వెళ్ళిపోతుంది అనే సిచ్యువేషన్ కూడా అక్కడ మన సైంటిఫిక్గా అండ్ శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పబడింది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది అవుతుంది. కాబట్టి అందుకని ఎప్పుడు కూడా మనం ఉత్తర దిక్కు పెట్టుకోవడం చాలా ఉత్తమం. మరి ఏ దిక్కుగా పడుకుంటే మంచి ఫలితాలు? ఎక్కువగా మనం దక్షిణ దిక్కు పడుకొని ఉత్తరం దిక్కు చూస్తున్నాం చాలా మంచిది. తర్వాత పడమర దిక్కు పట్టుకొని తూర్పు దిక్కు చూస్తే చాలా మంచిది. తూర్పు దిక్కు ఎందుకు చూడమంటున్నామంటే పడమర దిక్కు పడుకొని తూర్పు దిక్కుగా సన్ రైజ్ వస్తుంది. మనకి నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు అన్నంత ప్రత్యక్ష దైవం ఇంకోటి ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి సూర్యభగవానుడు యొక్క శక్తి వల్ల నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతూ మనకు అనుకూలమైన ఫలితాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి సూర్య నమస్కారాలు కానీ సూర్యుని ఎక్కువ పూజించమని మనకి శాస్త్రం చెప్తుంది. అలాగే దక్షిణం దిక్కు పడుకొని ఉత్తరం దిక్కు అంటే ఉత్తరం దిక్కు కుబేర స్థానం అంటాం, అంటే డబ్బు వచ్చే స్థానం అంటాం. ఆ డబ్బు అనేది అనుకూలమైన ఫలితాలు అనేది కూడా ఎక్కువగా ఆ దిక్కులు చూస్తూ పడుకుంటే చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః, త్రిముఖ దుర్గాదేవి నమః. శ్రీ ఆధ్యా టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కానీ తాంత్రిక సలహాలు కానీ తాంత్రిక సంబంధించిన విషయాలు కానీ సలహాలు కానీ ప్రతిదీ మీరు కామెంట్ బాక్స్లో రాస్తే దానికి మేము పరిపూర్ణమైన సలహాలు సూచనలు మేము మీకు ఇస్తామని చెప్తున్నాము.